హాయ్ ప్రేజలాడ్ అందరికి. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాలు చూసుకుందాం. బ్రీఫ్లీగా స్వీట్ అండ్ షార్ట్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్ ఏమైతుంది, నికోదేము ఒక పర్సైడ్ ఉంటాడు. రాత్రి వేళ యేసు దగ్గరకు పోయి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని మేము ఎరుగుదుము, ఎందుకంటే దేవుని అతనికి తోడే ఉంటే గాని ఇవన్నీ సూచక క్రియలు చేయలేడని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, యేసుక్రీస్తు, ఒకడు నీటి మూలంగా ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం చేరలేడని చెప్తాడు. అంటే ఒకడు కొత్తగా జన్మిస్తే గాని పరలోక రాజ్యం చూడలేడని చెప్తాడు. అప్పుడు నికోదేముండి, ముసలివాడు ఎలాగూ మళ్ళీ కొత్తగా జన్మించగలడు, ముసలివాడు తల్లి గర్భంలో పోయి మళ్ళీ జన్మింపగలడా అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ఏమంటాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే గాని దేవుని రాజ్యం చూడలేడని చెప్తాడు. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అని చెప్తాడు. గాలి శబ్దం నువ్వు వింటావు, అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో నీకు తెలియదు. అలాగే ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలా ఉంటాడని దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆమెన్ ఫ్రెండ్స్, అంతే, బాయ్.